డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం విజయోత్సవ దిశగా ప్రారంభమైంది. దీంతో నర్సరావుపేట పట్టణం రహదారులు కిక్కిరిసిపోయాయి. జై జగన్ నినాదాలతో రహదారులు దద్దరిల్లాయి. మండు టెండను సైతం లెక్క చేయకుండా నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు హాజరయ్యారు. ఆశేష జన సందోహం మధ్య నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం జరిగింది. అభిమానుల కోలాహలం మధ్య, నాయకుల ఉత్సాహం మధ్య, కార్యకర్తల కేరింతల నడుమ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కూర్చో ఎక్కి మాకు ఎవరిని మీరు కూడా చూడ అన్నా ఒక్క నిమిషం బాబాయ్ జిమ్ము పోతున్నా. జై గోపిరెడ్డి, జై గోపిరెడ్డి. బైక్ పెట్టేసి ఈ రెండే ఉన్నాయండి. మాకు గతంలో వచ్చిన మెజార్టీని మించి ఈరోజు మెజార్టీ సాధించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేయాలి. గతంలో 32,000 వచ్చింది. ఈసారి దాన్ని కూడా మించి సాధించడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ఈ ఉత్సాహం ఇచ్చింది ఈరోజు. الذي يوسوس في صدور الناس من الجنة والناس. ربنا واغفر لي ولوالدي
ఎగిరిండు జనం గుండెల నిలిచిండు అనిలన్నా జయ హో. జనం బాధలు చూసిండు జనం గోసలు తీచిండు జనం బలమే అయ్యిండు అనిలన్నా జయ హో. ఏ యుద్ధానికి సిద్ధమని ఎదురే నిలిచిండు సమరానికి సమర శంఖమే మోగించిండు నర్సరావు పేటలోన బరిలో నిలిచిండు. ఎవడొస్తడో రండి రకెను ఎవరిదో చూద్దాం వైఎస్ఆర్ సీపికాను గుర్తుకే ఓటేస్తాం. ఓ ఎవడొస్తడో రండి రపోటెవడో చూద్దాం వైసీపీ నేతానిలను గెలిపించేస్తాం. జనం దండై కదిలిండు జనం జెండై ఎగిరిండు జనం గుండెల నిలిచిండు అనిలన్నా జయ హో. జగనన్న అడుగులో అడుగేసి నడిచాడు అడ్డంకులు అడ్డొచ్చిన ఎదిరించగా నిలిచాడు. అలసిన బతుకులకు అండగా ఉన్నాడు అన్నా అని అంటే ఆపద తొలగిస్తాడు. ఆ నర్సరావు పేటలో పదునైన ఖడ్గము వైసీపీ పార్టీలో తెగింపున్న ధైర్యము భయమెరుగని పెబ్బులిలా అదిగో బయలెల్లను ఎంపీ అభ్యర్థిగా నీలన్న కదిలను సమాజ సేవకుడిగా జననేతగా జన్మెత్తెను. ఎవడొస్తడో రండి రకెను ఎవరిదో చూద్దాం వైఎస్ఆర్ సీపికాను గుర్తుకే ఓటేస్తాం. ఓ ఎవడొస్తడో రండి రపోటెవడో చూద్దాం వైసీపీ నేతానిలను గెలిపించేస్తాం. జనం దండై కదిలిండు జనం జెండై ఎగిరిండు జనం గుండెల నిలిచిండు అనిలన్నా జయ హో. ఓహో ప్రతి ఇంటి గడప గడప తిరిగి వచ్చాడు నిరుపేదల పెదవంచున చిరునవ్వయ్యాడు. ఓహో ప్రేమించే గొప్ప మనసు ఉన్న మంచోడు ప్రతి ఒక్కరి కన్నీళ్లను తుడిచే ఇంటోడు. ఆ పోరుకు సయ్యన్న జనం దండై కదిలిండు జనం జెండై ఎగిరిండు జనం గుండెల నిలిచిండు అనిలన్నా జయ హో. జనం బాధలు చూసిండు జనం గోసలు తీచిండు జనం బలమే అయ్యిండు అనిలన్నా జయ హో. ఏ యుద్ధానికి సిద్ధమని ఎదురే నిలిచిండు సమరానికి సమర శంఖమే మోగించిండు నర్సరావు పేటలోన బరిలో నిలిచిండు. ఎవడొస్తడో రండి రకెను ఎవరిదో చూద్దాం వైఎస్ఆర్ సీపికాను గుర్తుకే ఓటేస్తాం. ఓ ఎవడొస్తడో రండి రపోటెవడో చూద్దాం వైసీపీ నేతానిలను గెలిపించేస్తాం. జనం దండై కదిలిండు జనం జెండై ఎగిరిండు జనం గుండెల నిలిచిండు అనిలన్నా జయ హో. జగనన్న అడుగులో అడుగేసి నడిచాడు అడ్డంకులు అడ్డొచ్చిన ఎదిరించగా నిలిచాడు. అలసిన బతుకులకు అండగా ఉన్నాడు అన్నా అని అంటే ఆపద తొలగిస్తాడు. ఆ నర్సరావు పేటలో పదునైన ఖడ్గము వైసీపీ పార్టీలో తెగింపున్న ధైర్యము భయమెరుగని పెబ్బులిలా అదిగో బయలెల్లను ఎంపీ అభ్యర్థిగా నీలన్న కదిలను సమాజ సేవకుడిగా జననేతగా జన్మెత్తెను. ఎవడొస్తడో రండి రకెను ఎవరిదో చూద్దాం వైఎస్ఆర్ సీపికాను గుర్తుకే ఓటేస్తాం. ఓ ఎవడొస్తడో రండి రపోటెవడో చూద్దాం వైసీపీ నేతానిలను గెలిపించేస్తాం. జనం దండై కదిలిండు జనం జెండై ఎగిరిండు జనం గుండెల నిలిచిండు అనిలన్నా జయ హో.
గడప గడప తిరిగి వచ్చాడు, నిరుపేదల పెదవంచున చిరునవ్వయ్యాడు. ఓహో ప్రేమించే గొప్ప మనసు ఉన్న మంచోడు, ప్రతి ఒక్కరి కన్నీళ్లను తుడిచే ఇంటోడు. ఓరుపు సయ్యన్న ఇద్దరం కూడా కలిసి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా పాల్గొని ఎప్పుడూ లేని విధంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం 2014 నుంచి 19లో కానీ 19లో కానీ ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమం అనేది జరగలేదు. అంతకుమించి జరిగింది. అట్లానే రాజకీయంలో పెద్దలు చెప్తూ ఉంటారు, నామినేషన్ తోటే వారు డిసైడ్ అయిపోతారు. ఈరోజు నిజంగా వారు డిసైడ్ అయిపోయింది. వారు వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది. నర్సరావుపేటలో ఖచ్చితంగా నా మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూపిస్తున్న అభిమానానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం నిర్వహించినా అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయటం మొట్టమొదటి నుంచి కూడా ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున నాకు తెలిసి మరి ఈ నర్సరావుపేట చరిత్రలో ఇప్పుడు జరగని విధంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం జరగటం చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా అదే ఉత్సాహంతో ముందు కూడా ఈ యొక్క మే 13 ఎన్నికల కోసం అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది ఈ నామినేషన్ కార్యక్రమం. వైఎస్ఆర్ పార్టీ కేడర్లో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇక గెలుపు అనేది కేవలం ఒక ఫార్మాలిటీగానే మేము చూస్తున్నాం. అయినా సరే ఈ 20 రోజులు కూడా కష్టపడి పనిచేసి అందరం కూడా ఎవ్వరం కూడా ఎక్కడ కూడా అలక్ష్యంగా లేకపోతే మనం అశ్రద్ధగా ఉండకుండా మనం చాలా మరి చాలా పట్టుదలతో అట్లానే మన అలర్ట్గా ఉండి ఈ ఎన్నికల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం. అట్లానే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు ఒక విశ్వాసం ఉంది. పేద ప్రజలకి న్యాయం చేశాడు అని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విశ్వాసంతో ఈరోజు గోపిరెడ్డి కానీ లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇంకొక అభ్యర్థి కానీ ఆ విశ్వాసంతో మేమందరం నడుస్తున్నాం. సో ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ప్రజలు ఈరోజు నిరూపించారు. ప్రజలు ఈరోజు ఆయన చేస్తున్న మంచి పనులకి ఈరోజు బ్రహ్మరథం పెట్టారు. అది ఆయన గొప్పతనం. అది సో ఖచ్చితంగా మళ్ళీ మేనిఫెస్టో రేపు 26వ తారీఖు ఉంటుందన్నారు. సో మేనిఫెస్టో వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఇంకా గ్రాఫ్ పెరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం మేనిఫెస్టో ఇచ్చేశారు. ఇక దాని మీద ఏం చేస్తారో ఏం చేయడో ఇక అవన్నీ కూడా ఆల్రెడీ ఒకసారి అయిపోయింది. కానీ వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో కోసం ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2019లో చెప్పిందంతా చేశారు. ఇవాళ కూడా ఆయన చెప్తే చేస్తాడు అనే ఒక నమ్మకం ప్రజల్లో. ఆ నమ్మకాన్ని ప్రజలు ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు. ఆ విశ్వసనీయత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అట్లానే ఆయన తండ్రి గారు అయిన రాజశేఖర రెడ్డి గారికి రాజకీయాల్లో వాళ్ళిద్దరికీ ఉన్న విశ్వసనీయత మరి ఏ నాయకుడికి లేదు. ఖచ్చితంగా ఆయన మేనిఫెస్టోని అమలు పరుస్తాడు కాబట్టి ప్రజలు ఆయన మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారు. మేనిఫెస్టో వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఇంకా పెరిగింది. ఈరోజు 110 సీట్లు అనుకున్నాం, అవి 130 దాకా పోవచ్చు, 140 దాకా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఇవాళ వాళ్ళు కోఆర్డినేషన్ లేక 3 పార్టీలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఓట్ ట్రాన్స్ఫర్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా సింగిల్గా పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో. సార్ రైతు రుణమాఫీ